ఈ వీడియో చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకుండే టైంలో ఒక్క 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చింది, బాగుంది అని అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి అనేది రీచ్ అవుతుంది. నాకు కూడా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. కార్తీక మాసం మొన్ననే వచ్చినట్టుంది, ఇంతలోనే వస్తుంది. ఇది నాది 4వ సోమవారం. ఈ సంవత్సరం 4 సోమవారాలు మాత్రమే పడ్డాయి కదా. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం 5 సోమవారాలు వస్తూ ఉంటాయి. అది రేర్గా ఎప్పుడైనా వస్తూ ఉంటుంది. ఈ ఇయర్ అయితే 4 సోమవారాలు వచ్చాయి. ఇక ఒక 5-6 రోజులు మాత్రమే ఉంది కార్తీక మాసం. ఎందుకంటే మనము దీపావళి అమావాస్య నుంచి ఇది కార్తీక మాసం జరుపుకుంటాము. మళ్ళీ అమావాస్యకంతా అయిపోతుంది. అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమి రోజు దీపాలు అనేవి విడిచిపెడతా ఉంటాము కదా. ఊరుల్లో అయితే చాలా బాగా చేసుకుంటారు. ఎందుకంటే చెరువుల్లోనూ కానీ నదుల్లో కానీ ఎక్కడైనా సరే అరటి దవ్వల మీద పువ్వు ఒత్తుతోని నేతిలో ముంచి మనం ఏంటంటే ఆ పువ్వొత్తిని అరటి దవ్వల మీద పెట్టి గంగలో అనేది విడిచిపెడతాము. ఇది దామోదరుడికి వెళ్తుంది. పోలిపాడ్యమి రోజు ఇట్లా మనం నెలంతా చేసుకోలేకపోయినా పోలిపాడ్యమి రోజు ఇలా నెలంతా సరిపడే 31 ఒత్తిని అనేది విడిచిపెట్టడం చాలా మంచిది. పోలిపాడ్యమి యొక్క కథ కూడా ఉంది, చాలా పెద్దది. అది ఇప్పుడు చెప్పుకోలేము. కానీ మనకి సాధ్యం కాదు కదా సిటీల్లో ఉండే వాళ్ళకి. ఇట్లా తులసికోట దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ ఒక టబ్లో కానీ ఒక ప్లేట్లో కానీ కొంచెం వాటర్ వేసుకొని అదే నది గంగా జలంగా భావిస్తూ కొంచెం పసుపు కుంకుమ అందులో వేసుకొని మనం దీపాలను అనేది విడిచిపెట్టుకోవచ్చు. రాబోయే ఈ పోలిపాడ్యంకి ఎవరికో ఒకరికైనా ఉపయోగపడుతుంది కదా అని మీతో షేర్ చేసుకున్నాను. నాకు తెలిసినంత వరకు లాస్ట్గా దామోదరుడికి తలుచుకుంటూ, దీపం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని తలుచుకుంటూ అట్లా మనం నీటిలో దీపాలను వదిలేసుకుంటూ ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేసుకోవడానికి మాకు ఈ అదృష్టాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ దామోదరుడికి వచ్చే సంవత్సరం కూడా అలాగే చేసుకునే భాగ్యాన్ని కలిగించమ్మా అని ఒక నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మనము సాక్షాత్తు నదిలో వదులుతున్నామని భావిస్తున్నాం కనుక. ఇక్కడైతే నా ముగ్గులు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న ముగ్గుల్ని పెట్టేసుకున్నాను. ఉదయాన్నే 4 గంటలకి లేసాను. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాక మాపింగ్ అయిపోయింది. సింహద్వారం కూడా కడుక్కొని ఇంటి ముంగట కూడా ఒక చిన్న ముగ్గుల్ని పెట్టుకున్నాను. ఎందుకంటే కార్తీక దీపం మనకి సూర్యోదయం లోపల అంటే 5-5:30కంతా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదంట. ఇంకా ముగ్గుల దగ్గర ఎక్కువసేపు గడిపేసామంటే దీపారాధన లేట్ అయిపోతుందని చిన్న ముగ్గుల్ని పెట్టుకున్నాను. ఇక్కడ ఇంట్లోన తులసమ్మ దగ్గర దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారైతే శ్లోకాలు చదువుకుంటున్నారు. లింగాష్టకం, బిల్వాష్టకం అన్నీ కూడా ఉంటాయి కదా, అన్నీ కూడా చదువుకుంటారు. श्री दामोदर स्तोत्र शतनामावली। ओम विष्णवे नमः। ओम दामोदराय नमः। ओम लक्ष्मीपतिये नमः। ओम दामोदराय नमः। ओम कृष्णे नमः। ओम दामोदराय नमः। ओम वैकुंठाय नमः। ओम दामोदराय नमः। ओम गरुड़ध्वजाय नमः। ओम दामोदराय नमः। ओम परब्रह्मणे नमः। ओम दामोदराय नमः। ओम जगन्नाथाय नमः। ओम दामोदराय नमः। ओम वासुदेवाय नमः। ओम दामोदराय नमः। ओम त्रिविक्रमाय नमः। ओम दामोदराय नमः। ఇక్కడ దామోదర అష్టోత్తర శతనామావళి, శివ అష్టోత్తర శతనామావళి రెండు కూడా చెప్పుకుంటున్నాము. మా వారు చెప్తా ఉంటే నేను దామోదరాయ నమః అని అనుకుంటా ఉన్నాను.
త్రిదలం త్రిగృహాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాకై బిల్వపత్రచ్చ అచ్యుతై కోమలై శుభే శివ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రేణ పూజితాం నందికేశ్వర సుధన్య సర్వ పాపేభ్య ఏకబిల్వం శివార్పణం సాలగ్రామశిలామేకం జాతు విప్రియమేర్పయుతం సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రాణి వాజిపేయ శతాన చ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. అష్టోత్తరాలు పూర్తయిపోయినాక ఇట్లా బిల్వాష్టకం ఉంటుంది కదా, బిల్వ దళాలను ఒక్కొక్క బిల్వ దళం వేస్తూ ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా లింగాష్టకం అన్నీ కూడా మా వారైతే అన్నీ చదివేసుకుంటారు. 5:30కంతా కూర్చుంటే 6:30 వరకు శ్లోకాలన్నీ చదువుకున్నాక హారతి అనేది ఇచ్చేస్తారు. ఆదిదేవో నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాసురమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఆదిదేవుడిది అంటే సూర్య భగవానుడిది ఆదిత్య హృదయం ఉంటుంది కదా, అది చదువుకుంటూ ఇట్లా సూర్య భగవానుడికి నీళ్లు చూపిస్తూ అవి తులసమ్మకి అక్కడుండే బిల్వ చెట్టుకి అన్నింటికి కూడా వేసేసి దండం పెట్టుకుంటారు. ఇంకా శ్లోకం పెద్దదిగా ఉంది కదా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెమే వినిపించాను. మంగళం నిత్య జయ మంగళం 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 నిత్య శుభా మంగళం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ సస్థితాయ మంగళం గురురా. మా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారికి ఇక్కడ ధూపం వేసుకున్నాము. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళడం కోసం అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అక్కడ ఏం చెప్తున్నానంటే 4వ సోమవారం మీకు అందరికీ శుభాకాంక్షలు అని చెప్తున్నాను. మా పిల్లలు లేసారు, ఏదో ఒక సపోర్ట్ చేస్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళడం కోసం రెడీ అవుతున్నారు. సరేలే అని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంతకు ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, గుడికి వెళ్ళేటప్పుడు మనం అభిషేకం చేయాలంటే ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఏంటి అనేది. ఇక్కడ పంతులు గారికి స్వయం పాకం ఇద్దామని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. 4వ సోమవారం ఎలాగో ఉపవాసం ఉన్నాం కదా అని కార్తీక పౌర్ణమి రోజు ఇచ్చాము. కాకపోతే ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా తెలియని వాళ్ళే కానీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా స్వయం పాకం ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా ఒక పూటికి సరిపోయినంతగా మనము ఇవ్వాలంట. కూర ఏదో ఒకటి. నేనైతే ఇక్కడ అరటికాయలు తీసుకొచ్చారు మా వారు, బియ్యము, చింతపండు, పెసరపప్పు, ఎండుమిర్చి, ఉప్పు మర్చిపోయారు, వెళ్ళేటప్పుడు తీసుకుంటాము. అలాగా మనకి కలిగినవి ఏదైనా ఇవ్వచ్చు. వాళ్ళు తినడం కోసం ఒక పేపర్ ప్లేటు లేదంటే ఇస్తరాకులు ఉంటాయి కదా, అదైనా సరే ఎంతో కొంత దక్షిణ పెట్టి ఇట్లా స్వయం పాకం అనేది ఇవ్వాలి. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను.
మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. పంచామృతాలతో స్వామివారికి అలా అభిషేకం చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు కూడా అలాంటి సంతోషం కలుగుతుందనే అనుకుంటూ ఉన్నాను. వీడియో చూస్తుంటే ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు. అభిషేకంని చూస్తూ ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఇంటికి వచ్చి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అక్కడే దీపం పెట్టుకోవాలని. నాకు ఊహ తెలిసిన కానించి అది ఇన్ని రోజులకి నెరవేరింది. అది ఈ వీడియోలో అయితే షేర్ చేయట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనే ఉద్దేశంతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే మా పిల్లల లంచ్ బాక్స్ కోసమని పల్లీ చట్నీ చేస్తున్నాను. చాలామంది పల్లీ చట్నీ చేసేటప్పుడు ఆ పొట్టు అనేది తీసేస్తారు కదా, అలా తీయకుండా ఇలా వేసుకోవడం వల్ల ఆ పింక్ కలర్ పొట్టులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మనం మళ్ళీ పల్లీ నలుపుకునేటప్పుడు చిన్న విత్తనం లాగా వస్తుంది. ఆ విత్తనంలో ఈ విటమిన్ ఉంటుంది, చాలా మంచిది. అలా తీయకుండా ఇలా డైరెక్ట్గా వేసేసి మనం పల్లీ చట్నీ చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడైతే నేను వేపించుకున్న పల్లీలు, కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను. మా పిల్లలు కొంచెం స్పైసీగా తింటారు కనుక ఒక 6-7 పచ్చిమిర్చి, పచ్చి జీలకర్ర, టేస్ట్ తగ్గట్టు ఉప్పు, చింతపండుకు బదులుగా ఒక నిమ్మకాయ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలామంది పోపు వేసుకున్నాక అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, పల్లీలు వేసి చేసుకుంటాం కదా, ఇలా కూడా బాగుంటుంది. ఇప్పుడు కూడా పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ పెట్టట్లేదు. ఎందుకంటే మా పిల్లలకి పోపు వేయకపోతేనే ఇష్టము, కానీ పోపు వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది. వాళ్ళు తినేటప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తగులుతూ ఉంటాయని వాళ్ళకి నచ్చదు. సరేలే వాళ్ళ కోసమే చేస్తున్నాను కనుక ఇక్కడ నేను పోపు అయితే వేసుకుంటలేదు. మీకు కావాలంటే వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడైతే దోశ వేసుకుంటున్నాను. నేను అరికెల దోశ వేసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. తెలియనట్టుంటే కింద కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇది కొంచెము గోధుమ రంగులో ఉంటుంది, ఎందుకంటే అరికెలు ఎక్కువగా వేసుకుంటాం కనుక. చిరుధాన్యాలు అనేవి చాలా మంచిది కదా. చిరుధాన్యాలతో దోశ వేయాలంటే అమ్మో రాదేమో అని అనుకుంటూ ఉంటారు, కానీ చాలా ఈజీగా దోశ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. రెగ్యులర్ దోశలాగే ఈ దోశలు కూడా వేసుకోవచ్చు. మనం దోశ వేసేటప్పుడు ఒకసారి ఉల్లిపాయతో కానీ బంగాళాదుంపతో కానీ కొంచెం ఆయిల్ పెట్టి దోశ పెనం మీద ఇలా ఒక 5-6 సార్లు అనేది పాముకుంటే రౌండ్ సర్కిల్లో దోశ వేసేటప్పుడు ఈజీగా అనేది టర్న్ అవుతుంది. నేను ఇక్కడ ఎందుకు రాయట్లేదంటే ఈ కార్తీక మాసంలోన ఆనియన్ అనేది తినము, అందుకోసమని ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక్కసారిగా ఆయిల్ వేసుకుంటే తర్వాత అంతా మనం దోశలు వేసుకోవడానికి ఈజీగా అనేది దోశ వచ్చేస్తుంది. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పాను. తప్పకుండా ట్రై చేయండి. దోశ వేసేటప్పుడు ఆనియన్తో ఇలా ఒక్కసారి మనం రబ్ చేసుకుంటే దోశ అనేది చాలా ఈజీగా వస్తుంది. అది చిరుధాన్యాలతో అవని, రెగ్యులర్ దోశ అవని, నాన్ స్టిక్ పెనమైనా లేదంటే ఐరన్ తవాస్ ఉంటాయి కదా, అవైనా సరే, దేనికైనా సరే అట్లా ఈ చిక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడైతే కొంచెం నీళ్ళు చిలకరించుకొని మళ్ళీ ఇంకొక దోశ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఒకసారి ఆయిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది. మనం దోశ వేసేటప్పుడు అది చిరుధాన్యాల దోశ అయినా రెగ్యులర్ దోశ అయినా ఈవెన్గా కూడా వేసుకుంటే, అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా వేసుకుంటే దోశ అనేది చాలా ఈజీగా టేస్టీగా వస్తుంది. ఇక్కడ ఒక్కొక్క దోశనే వేసుకున్నాను, ఎందుకంటే గుడి దగ్గర మాకు దగ్గరలో ఉండే గుడి దగ్గర అభిషేకం చేసుకున్నాక ఇంటికి వచ్చి
పిల్లలకి రెడీ చేసి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేస్తాము. తర్వాత కొంచెం టైం ఉంది కదా అని మాకు దగ్గరలో ఉండే వేరే గుడికి అయితే వెళ్ళాము. నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా అక్కడ దీపం పెట్టాలి అని. ఆ కోరిక ఇన్ని రోజులకి నెరవేరింది. ఆ వీడియో ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకోసమని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే అక్కడ నుంచి ప్రసాదం అయితే పులిహోర తీసుకొచ్చాము. మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టము. ఇక్కడ మీకు కూడా గుడి దగ్గర పులిహోర అంటే ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్ చేయండి. నాకు ఇష్టమే, మా పిల్లలకి ఇష్టమే. చాలా బాగుంటుంది కదా. ఇంగువ వేస్తారు, చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మనము చేసుకుంటాము, అక్కడ ప్రసాదం అంటేనే అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చట్నీ ఒక్కొక్క దోశ కొంచెం పులిహోర అయితే లంచ్ బాక్స్ని ప్యాక్ చేస్తాను. 12 లోపల ఇచ్చేసేయాలి, ఇంకా ఇచ్చేస్తే వచ్చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్టుంటే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి అనేది రీచ్ అవుతుంది. నాకు కూడా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.